కొందరు అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మా బ్రతుకులు ఇలాగేనా? వాళ్ళు చూడు ఎంత బాగున్నారో. ఈరోజు మన గ్రంథ పట్టణం ఏంటి తెలుసండి? ఆసాపు. అదేనండి, ఆసాపు మంచి ఆత్మీయుడండి. ఎప్పుడు కూడా తన ఘటాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటాడండి. ఏ తప్పిదము చేయడంటండి. ఎంతో పవిత్రంగా తన ఘటాన్ని కాపాడుకుంటూ తన నోటిని, తన చూపును, తన చెవులను, వినే మాటలను, మాట్లాడే మాటలను, అంత తన హృదయాన్ని, తన మనస్సును ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రములకు లోపరుచుకొని పవిత్రుడిగా బ్రతుకుతాడంటండి. అయితే ఆయనకు ఒక సన్నివేశం ఆయాసకరంగా కనపడిందంట. అదేంటి తెలుసా? ఇంతగా తను పవిత్రంగా తను చేసుకుంటూ ఉంటే, ఇంతగా పవిత్రంగా తను బ్రతుకుతూ ఉంటే, తనకు ప్రతిరోజు కూడా కన్నీరేనంట. ఆడవక తప్పట్లేదంట, బాధలు తప్పట్లేదంట. నేను ఇంత పవిత్రపరుచుకున్నా, ఇంత పరిశుద్ధంగా ఉన్నా, ఇంత నీతిగా ఉన్నా, ఇంత నిజాయితీగా ఉన్నా, నాకేంటి ప్రభువా, నాకేంటి బ్రతుకు? వాళ్ళు చూడు ప్రార్థన చేయరు, వాళ్ళు చూడు వాక్యం చదవరు, వాళ్ళు చూడు నీ దగ్గరికి రారు. ఎంత పుష్టిగా ఉన్నారో, ఎంత బాగా సంపాదించుకుంటున్నారో, ఎంత ఆనందిస్తున్నారో, ఎంత ఉల్లాసంగా ఉన్నారో అని తన హృదయం మత్సరపడిందంటే. నీళ్ళలో కూడా ఆలోచనలు కలగొచ్చు ఒకసారి. ఈ కలిగించేది ఎవరు తెలుసా? గాలియుడు ఉన్నాడు. జాగ్రత్త అండి అమ్మా, గాలియుడి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ విధంగా బాధపడుతూనే ఆసాపు, ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏ డౌట్ వచ్చినా, తన మనసు ఎప్పుడు గలిబిలి చెందినా, తన భక్తి తనకి ఎప్పుడు కలవరం పెట్టినా, తనకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఆయనకు ఒక మంచి అలవాటు ఉంది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వాటిని గురించి బాగా ధ్యానపూర్వకంగా ఏడుస్తాడంట ప్రభు దగ్గర. నిజంగా మనకి లోకంలో ఎవరు లేరు, ఆయన తప్ప మనకి ఎవరు లేరు లోకంలో. ఆయన మనకుండగా లోకములోనిది ఏది సాటి కాదండి, ఏది సాటి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన అంత నమ్మకస్తుడై ఉన్నాడు. చూడండి, లోకముల గనులకు లేదు ఈ భాగ్యము, లోకముల ఐశ్వర్యవంతులకు లేదు ఈ భాగ్యము, లోకముల బలవంతులకు లేదు ఈ భాగ్యము. బలహీనులమండి. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయనకి కోరుకుంటున్నాడు. ఆయన ఉగ్రత మన మీదకి రాకూడదని, ఆయన ప్రేమ మనకు అడ్డుపడి తన కుమారుని యొక్క రక్తము చేత మనల్ని బ్రతికించి ఆయన కుమారుని సహవాసానికి పిలుచుకున్నాడండి. ఎలాంటి వాళ్ళని పిలుచుకున్నాడో చూశారా? ఎంత గొప్ప ప్రేమ అండి. అందుకనే పిలువబడినటువంటి మనం ఇంకా మరల వెనక్కి ఈ పిలుపు ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. నేనేదో వేరే వాక్యం చెబుదాని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా విధానమైన ఆలోచనలు మారిపోయాయి. నిజంగా ఒకప్పుడు మన బ్రతికేమిటి, ఒకప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం, అయితే ఇప్పుడు సన్నిధిలోకి ఎందుకు వచ్చాం? ఈ పిలుపు వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఈ పిలుపు మనకు ఎలా వచ్చింది? ఈ పిలుపుకి తగ్గట్టుగా మనం ఏ విధంగా నడుచుకోవాలి? అసలు ఎందుకు పిలువబడ్డాం? ఇవన్నీ మనం తెలుసుకోకపోతే ప్రియులారా, ఆసాపు వేళ మనము కూడా అప్పుడప్పుడు కలత చెందే ప్రమాదాలు ఉంటాయి. అప్పుడప్పుడు మనము జారిపోయే